హాయ్ అండి, వెల్కమ్ టు తేజ మల్టీ క్రియేషన్స్. ఈరోజు మీకు ఒక హెయిర్ బ్యాండ్ డిజైను అండ్ మిడిల్ క్లిప్ డిజైన్ మీకు చూపించబోతున్నానండి. అది ఎలా వేయాలి, దానికి రా మెటీరియల్ ఎలాంటివి కావాలి అని, మీకు ఏ కావాలి అవన్నీ చూపించబోతున్నానని, ఎలా వేయాలి అని కూడా మీకు క్లియర్గా చెప్పబోతున్నానండి. ఇది మీకు చూపించే ముందు ఒక చిన్న సజెషన్ అండి. ఇంతకుముందు అన్బిలీవబుల్ క్రియేషన్స్ అని ఉండేది. కొన్ని కారణాల వల్ల ఆ ఛానల్ని ఈ తేజ మల్టీ క్రియేషన్స్ అని చేంజ్ చేసినామండి. ఇక మీదట వీడియోస్ అన్నీ ఈ ఛానల్ ద్వారానే అప్లోడ్ అవుతాయండి. కావాలో మీకు ఒకసారి చూపిస్తున్నా. రబ్బర్ బ్యాండ్ అటాచరు MDF బేస్ అండి. దీన్ని ఎలా అటాచ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఈ రబ్బర్ బ్యాండ్ని ఇలా అటాచర్లోకి ఇలా ఫిక్స్ చేసుకొని ఈ MDF బేస్ని ఇలా మిడిల్లోకి వచ్చేలాగా ఇలా గమ్మేసి అతికించు. నేను ఈ గమ్ యూజ్ చేస్తున్నానండి. మిడిల్లోకి వచ్చేలాగా ఫిక్స్ చేసుకొని దీన్ని అలాగే ఒక 5 నిమిషాలు వదిలేసినానంటే అది బాగా స్టిక్ అవుతుందండి. నేను స్టిక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దీని మీద మనం డిజైన్ ఎలా వేయాలో చూద్దామండి. అందుకు నేను ఎస్ షేప్లో ఉన్న ఈ బీడ్స్ని యూజ్ చేస్తున్నానండి. ఇది డిజైన్ ఎలా వేయాలో ఇక చూద్దాం. ఇలా ఒక రౌండ్కు గమ్ము కొంచెం బాగా వేసుకోవాలండి. అది స్టిక్ అవ్వడానికి ఈజీగా దానికి స్టిక్ అవుతాయండి. ఇలా గమ్ము వేసుకోవాలండి. గమ్ము వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని వదిలేయాలండి. తర్వాత మనం ఈ కుందన్స్ని దాని మీద స్టిక్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. నేను స్టిక్ చేయడానికి ఇది వాడుతున్నానని. ఇది పెన్సిల్ అండి. ఇది మా షాప్లో నేను యూస్ చేస్తాను కాబట్టి దీన్నే నేను వాడుతున్నాను. నేను దీనికోసం ఎలాంటి పెన్ను అలాంటిది నేనేం కొనలేదండి. దీన్నే యూస్ చేసుకుంటున్నాను. ఇట్లా క్రాస్గా కొంచెం ఇలాగా మనం స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 2 మినిట్స్ వదిలిన దానివల్ల ఈజీగా మనం స్టిక్ చేసుకోవచ్చండి. మనం ఫుల్ రౌండ్ షేప్ వరకు వచ్చేలాగా పూర్తిగా వేసుకోవాలండి. నేను ఇది మొత్తం మీకు చూపిస్తాను. ఇలా మొత్తము రౌండ్ షేప్ వచ్చేలాగా అన్నీ ఒకే సైజులో ఒకే లెవెల్లో వచ్చేటట్లు చూసుకోవాలండి. తర్వాత మిడిల్లో డిజైన్ కోసం ఇలా గమ్ము వేసి ఒక 2 మినిట్స్ దీన్ని కూడా మీరు వదిలేయాలండి. బాగా స్టిక్ అవుతాయండి, లేదంటే ఇలా షేక్ అవుతూ ఉంటాయి అవి. కాబట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఇప్పుడు నేను దీనికి గోల్డ్ చైన్ యూజ్ చేస్తున్నానండి. కరెక్ట్గా దీనికి ఎంత కావాలో అంతే తీసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా వచ్చినప్పుడు 2 ఎక్స్ట్రా వచ్చాయండి, దాన్ని 2 కట్
ఇలా పూర్తిగా రౌండ్ షేప్ వచ్చేలాగా దాన్ని అంతా అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత నేను ఇంకొక లేయర్ వేస్తున్నానండి స్టోన్ చైన్. గమ్ కొంచెం బాగా వేయాలండి, లేదంటే అది స్టిక్ అవ్వవు, త్వరగా ఊడిపోతాయండి. వాళ్ళు ఎంత దాంట్లో పడుతుందో అది మెజర్మెంట్ వేసుకొని కట్ చేసుకొని వేయాలండి. ఇలా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. చూసారా, 2 లేయర్స్ అన్ని ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీని మధ్యలో నేను ఇలా స్క్వేర్ షేప్ బీడ్స్ వేస్తున్నానండి. ఈ కలరు ఇలా పైన కొంచెం గమ్ము వేసుకొని ఇలా చూడండి, ఇలా స్టిక్ చేయాలండి. సరే, హెయిర్ బ్యాండ్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందండి. నేను ఆల్రెడీ ఇలా చేసి పెట్టానండి, ఒకసారి చూడండి. చూడటానికి చాలా బాగుందని నాకు అనిపిస్తుందండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు హెయిర్ బ్యాండ్ డిజైన్, మిడిల్ క్లిప్ డిజైన్ చూస్తామండి. 7 సెంటీమీటర్స్ ఉంటుందండి ఇలా పొడవు. 6.5 లేదా 7 ఉంటుందండి. నేను ట్రయాంగిల్ షేప్ బీడ్స్, అలాగే ఐ షేప్ బ్లూ కలర్ బీడ్స్, వైట్ స్టోన్స్ యూస్ చేస్తున్నానండి. ఇలా హాఫ్కి కరెక్ట్గా మనం చూసుకొని మిడిల్లో ఇలా గమ్ము వేసుకొని ఇలా 2 మినిట్స్ తర్వాత వేస్తే త్వరగా స్టిక్ అవుతాయండి. నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపించడానికైతే ఇలా ట్రై చేస్తున్నాను. మామూలుగా అయితే అలా గ్యాప్ ఇచ్చి వేసుకుంటే త్వరగాను ఫినిష్ అవుతుంది, మనకు డిజైన్ కూడా బాగా వస్తుందండి. ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి. తో డిజైన్ వేస్తామండి. ఈ డిజైన్ నేను ఆల్రెడీ ఇది ఇన్స్టా షేప్ అండి, ఇలా వచ్చేలాగా కరెక్ట్గా క్రాస్ లేకుండా వేసుకోవాలండి.
ఇప్పుడు ఈ సైడు ఆ సైడు ఇలా వేసుకున్నానండి. ఇలా పూర్తిగా అడ్జస్ట్ చేసుకోవాలండి. కరెక్ట్గా ఎక్కడ క్రాస్ లేకుండా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ వేద్దామండి. ఇలా మొత్తం పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ స్టోన్ చైన్ ఇలా మిడిల్లో వేసి ఆ గ్యాప్లోకి ఇలా స్టిక్ చేయాలండి. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఈ మిడిల్లో గమ్ము వేసి ఇట్లా అవుట్లైన్గా వేయాలండి. వేసి ఈ స్టోన్ని ఇలా మిడిల్లో పెట్టాలండి. అంతే అండి. ఇది బాగా మనకు 1 or 2 days వరకు డ్రై అవ్వాలండి. అప్పుడే ఏది కూడా కుందను ఊడకుండా ఉంటుందండి. ఎలా ఉందండి డిజైన్? నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా ఉన్నాయండి, అవి మీకు అన్నీ చూపించబోతున్నాను ఒకసారి. ఇది ఇలా చూడండి. ఈ డిజైన్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. ఇలాంటి డిజైన్స్ ఏదైనా మీకు కావాలని అనిపిస్తే పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఆర్డర్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఇది కొత్త ఛానల్ కాబట్టి ఈ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ అండి.